ఆయన కూడా వెళ్తూ ఉంటే ఇప్పుడు అన్నాడు, నేను అన్యాయముగా చేసిన దానిని తిరిగి మరలా నేనేం చేస్తాను, 4 అంతలు చెల్లిస్తాను. అంటే నేను అన్యాయంగా ఉన్నానన్న సంగతి యేసు ప్రభు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు ఇలాంటి వాడువు అలాంటి వాడు అని చెప్పాడండి? జక్కయ్యతో చెప్పాడా? ఏం చెప్పలేదు. జక్కయ్యతో ఏం చెప్పకపోయినా జక్కయ్య ఒప్పుకున్నాడు నేను అన్యాయస్తుడిని అని. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే చేర్చుకోవాలి. మొదట యేసయ్య నీ హృదయంలో అడుగెట్టాలంటే నీలో ఉన్న పాపం బయటపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీలో ఉన్న శాపం బయటపడాలి, నీలో ఉన్న పాపం బయటపడాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసయ్యను సంతోషంతో చేర్చుకోవాలి. రెండవదిగా మన పాపములను ఒప్పుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మనము మన పాపములను